ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ కృష్ణా పెన్నా కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు అయితే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, రానున్న ఎన్నికలకి ఎవరు విజయం సాధించనున్నారు, ఇదే సీట్ల అంశానికి సంబంధించి ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సౌజన్య గారితో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం జనసేన పార్టీ 27 స్థానాల్లో ఇప్పటికే పోటీ చేయనుందనే ప్రచారం అయితే ఊపందుకుంది. 27 సీట్లకే మిమ్మల్ని టీడీపీ పరిమితం చేసిందనే ప్రచారం కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? 27 సీట్లుగానే కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? అంటే జనాలు పార్టీలు కన్ఫర్మ్ చేస్తున్నాయని చెప్పని మీరు భావిస్తున్నారు, అంతేనా? పార్టీలు అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ అయితే చేయలేదు, అంతర్గతంగా వస్తున్న చర్చ. ఓకే, 27 సీట్లు లేకపోతే 20 అంటే ఫస్ట్ నుంచి 23, 24 ఇలాంటి మాటలే వస్తున్నాయి, 26, 27 అని చెప్పని. అయితే ఎంత కౌంట్ అనేది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఏదైనా సరే ఓట్ డైవర్షన్ అనేది జరగాలి అని చెప్పని. సో ఓట్ డైవర్షన్ జరగాలి అంటే ఎన్ని సీట్లు కావాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇరు పార్టీలకి తెలుసు, అలాగే ఇప్పుడున్న అధికార పార్టీకి తెలుసు. కాబట్టి అది ఎంత ఫిగర్ అనేది మనకు రాబోయే ఇంకో 10 to 15 days తెలిసిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి 27 అనేది అందరికీ క్వశ్చన్ మార్కే కాదు. దాన్ని కన్ఫర్మ్ చేసేసి సోషల్ మీడియాలో బీభత్సమైన పోస్టులు, ఎందుకంటే వ్యూస్ కోసం పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఓట్ డైవర్షన్ కావాలి అంటే ఎన్ని కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా క్లారిటీ ఉంది. అంటే ఇప్పటికే 27 ఖాయమైపోయినాయి, ఖచ్చితంగా ఇది ప్యాకేజీతో ముడిపడిన అంశమే అన్నట్టుగా కూడా ఇప్పటికే ప్యాకేజీకి ఖచ్చితంగా యాక్వరెంట్గా సరిపోతుంది 27 అనే మాట కూడా వార్తల్లోకి అయితే వస్తున్న పరిస్థితి. అంటే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని 27కి గ్రీన్ సిగ్నల్ ఊపాడు అన్న టాక్ కూడా వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఆయన దగ్గరికి వచ్చిన చెక్కులు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సీట్లు ఆశించి ముందు చెక్కులు ఇచ్చి తర్వాత రోజు నెమ్మదిగా సీట్లు అడిగిన పరిస్థితి ఉన్నారో, ఆ చెక్కులే రిటర్న్ పంపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ప్యాకేజీ అనే మాట కానీ ఇంకోటి కానీ అదే అన్న ఆ ప్యాకేజీ లేకపోతే ఇంకోటి అనేది 275 కోట్లు అండి. 275 కోట్లు ఆయన తిరిగి ఇచ్చేశారు, రిటర్న్ పంపించేశారు. ఏంటంటే ముందు వాళ్ళు చెక్కులు ఇచ్చారు తీసుకొచ్చి, నెక్స్ట్ వాళ్ళతో కన్వర్జేషన్స్ ఆయనకు అర్థమైంది సీట్ల కోసం ఇచ్చారని చెప్పని వెంటనే ఆ చెక్కులు వెనక పంపించేశారు. ఇంకా అసలు ఆ విషయం తెలిసినాక కూడా, మీడియాలో అంతా వచ్చినాక కూడా ఎవరైనా ప్యాకేజీ అనే మాట పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రం వారికన్నా మూర్ఖులు. కానీ ఇంకా ఇంకోటి మనం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు, అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి అయితే ఉండదు. కాబట్టి ప్యాకేజీ అనేది అవసరం లేదు. ఇక్కడ 27 సీట్ల దగ్గర అంటున్నారంటే అది సోషల్ మీడియా ప్రచారం తప్పితే ఎక్కడా కూడా టీడీపీ కానీ జనసేన నాయకులు కానీ ఎవరు కూడా దాని గురించి మాట్లాడిన ప్రస్తావన లేదు. అలానే కేవలం అధినాయకులు ఒక్కలే, అంటే లోకేష్ గారితో సహా ఇటు నాదెళ్ల మనోహర్ గారు కూడా ఎవరిది కూడా కన్ఫర్మ్ కాదండి. కేవలం అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు, అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు నోటెంట వచ్చినప్పుడే అది కన్ఫర్మేషన్గా మనం లెక్కేసుకుంటాం. మేము ఈలోపు ఇదన్నీ ఊహగానే ఎందుకు, అంటే ఒక ఫిగర్ ఎందుకు ఎక్సెస్ ఉంటుందని మేము అనుకుంటున్నామంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని చెప్పి అన్నారు కాబట్టి అది ఎన్ని సీట్లు వస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ ఉంది. కాబట్టి మాకు ఒక నమ్మకం ఉంది, ఇదైతే కాదు అని, 27 అయితే కాదు అని. కాదు, అంతే, ఫేక్ ప్రచారం. అంటే జనసేనని తగ్గించడానికి, ఒక తక్కువగా చూపించడానికి మీరు వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర భిక్ష తీసుకుంటున్నారు, ఇలాంటివన్నీ ప్రచారం చేసి వాళ్ళు హైప్ పొందడానికి అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగో పూర్తి స్థాయిగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలాంటివన్నీ వాడుకుంటూ కొంతవరకన్నా బెటర్గా ముందుకు వెళ్దాము, మరీ నోటాతో పోటీ పడే పరిస్థితి కాకుండా కొంచెం అన్నా సరే కొంచెం బెటర్గా ఓట్లు తెచ్చుకుందాం ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లానింగ్ అంతా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నోటా కన్నా కూడా చాలా తక్కువ ఓట్ షేర్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎవరు రూలింగ్లో ఉన్నా, ఎవరు అధికారంలోకి వచ్చినా జుట్టు మాత్రం వాళ్ళ చేతిలో ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నపళంగా ఢిల్లీ పర్యటనకి వెళ్ళడం, అక్కడ బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఓటు పర్సంటేజ్ ఎంత ఉందనేది కాదండి, మన రాష్ట్రంలో బీజేపీ ఓటు పర్సంటేజ్ ఎంత ఉందని కాదు, వాళ్ళకి ఎంత బలం ఉంది, ఎంత రాజకీయ చతురత ఉంది, అలానే వాళ్ళ పార్టీ పట్ల వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది, ఇది మనం చూడాలి. అంటే మన రాష్ట్రంలో ఓటు పర్సెంటేజ్ నోటా కన్నా తక్కువ ఉందన్న మాత్రాన ఆ బీజేపీ బలాన్ని మనం తక్కువ చేయకూడదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈరోజు కమ్యూనిటీ రాజకీయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, కమ్ ఓటింగ్ ఎంత ఉందండి? కానీ ఎలక్షన్ టైంకి నడిపించేది ఎవరు?
వెనక అది ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, అంటే చెప్తున్నా అసలు ఓటింగ్ సంఖ్యాబలం ఎంత ఉందనేది కాదు, వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉందని, వాళ్ళ బలం ఎంత ఉందనేది ఇంపార్టెంట్. సో అందుకని ఎవరైనా సరే ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా అధికారం వస్తుంది లేదా అధికారంలో ఉంటారు అన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ మూడోసారి కూడా బీజేపీయే దేశంలో వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనే ఉన్నారు, ఈ రోజుకి బీజేపీతో ఉన్నారు. మధ్యలో కొన్ని వార్తలు వచ్చినాయి, బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు, టీడీపీతో కలిసి వెళ్తున్నారు, ఇలాంటి మాటలు వచ్చినాయి. లేదు అంటే టీడీపీని అసలు రానివ్వరు బీజేపీ వాళ్ళు, ఇలాంటి అనేక రకమైన అంశాలు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఎన్డీఏతోనే మేము కలిసి ఉన్నామని చెప్పని బలంగా చెప్పారు. ఈరోజు టీడీపీ కూడా ఎన్డీఏలో కలవబోయే పరిస్థితిని మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఏంటి అంటే ఎవరైనా అల్టిమేట్గా ఆలోచించేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల యొక్క అవసరాల కోసం ఆలోచిస్తారు. సో అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్యం అవడానికి సిద్ధమయ్యారని కూడా మనం భావించవచ్చు టీడీపీని. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే బీజేపీకి విడాకులు ఇవ్వకుండానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీతో సంసారం మొదలుపెట్టేశాడని చెప్పేసి నిన్న మొన్నటి దాకా విచ్చలవిడిగా అయితే చాలామంది వైసీపీ నాయకులు చాలా రకాల మాటలు అయితే మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్గా బీజేపీ కూడా రంగంలోకి దిగుతుంది, ముగ్గురు కూడా సమాయత్తమై కూటమికి ఏర్పడి ఎన్నికల బరిలో నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు యూటర్న్ తీసుకొని పందులన్నీ గుంపులుగా వస్తే మా జగనన్న సింహం సింగిల్గా రాబోతున్నాడు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళకి సంసారాలు విడాకులు ఇలాంటి పనులు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేదు. అవన్నీ పిచ్చి ప్రారంభం చేస్తూ వచ్చారు. అంటే ఉన్న పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక రాష్ట్రాన్ని ఇప్పుడు నెక్స్ట్ అధికారంలోకి ఎలా రావాలంటే అన్ని డోర్లు మూసుకుపోతున్నాయి. ప్రతి ఏదైతే అనుకూలంగా ఉంటుంది కొంచెం అనుకున్నాయి కూడా అవి కూడా మూసిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకేం మాట్లాడాలో తెలియక పూర్తి స్థాయిగా మొన్నటిదాకా ఏం చెప్పారు, ఇలా తీసుకొచ్చారంటే బీజేపీకి తెలియకుండానే తెలుగుదేశంతో టైఅప్ అయ్యారు, వాళ్ళని అసలు అడగకుండా ఈయన ఇక్కడ చెప్పేశాడు అది ఇది అని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు, ఆయన ఎన్డీఏలో జాయిన్ అవుతారు. మొన్న అమిత్ షా గారితో మీటింగ్ అయిన దగ్గర నుంచి ఇంకా ఇది ముఖముడికి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు, లేదా గుంపులకు వచ్చినా ఏం చేయలేరని. ఇంతకీ ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ ఓటమి ఏంటి అనేది అందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తిప్పడం సభలో వ్యతిరేక ఓటు చీరనివ్వని చెప్పి అన్నారు, ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి తన ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందనే తెలిసింది. సో అది తెలుసు కాబట్టి ఆ రోజు నుంచి కూడా బటన్ నొక్కే కార్యక్రమం బయట పెట్టడం మొదలుపెట్టాడు. అంటే సభల్లో బటన్ నొక్కే కార్యక్రమం పెట్టి అలాగే ఆ సభల్లోనే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఎప్పుడైనా సభ దగ్గర నుంచి తర్వాత మాత్రమే జరిగినాయి. అంటే ఇది 2 సంవత్సరాల క్రితమే ఇతని యొక్క ఓటమి పూర్తి స్థాయిగా తెలిసింది కాబట్టే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు ఎన్నో ఆడుకోనండి అల్టిమేట్గా రిజల్ట్ అనేది కావాలి. ఆ రిజల్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే అంశమే జరుగుతుందని చెప్పని మేము భావిస్తున్నాం. అంటే కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎన్ని సీట్లు కొల్లగొట్టబోతున్నారంటే మీరేం చెప్తారు? 160+ అండి. 160+? ఎస్, 160+. ఎలా? ఇప్పుడు 151 అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అంటే ఒక వేవ్ అది దేనికి వచ్చిందంటే ఆ రోజు 3000 పైకి కిలోమీటర్లు తిరగటం, ఒక యువ ముఖ్యమంత్రి అవ్వటం, లేదంటే ఒక రాజన్న కొడుకుగా అసలు ఒక మంచి అభిప్రాయంతో వచ్చిన వ్యక్తికి ప్రజలే ఇచ్చారు కదా. యునామస్గా 151 ఇచ్చినప్పుడు అతని మీద పూర్తి స్థాయిగా వ్యతిరేకత. అంటే ఏ వర్గాన్ని చూసుకోండి, ప్రతి వర్గం కూడా అటు ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఆశా వర్కర్లు అవ్వచ్చు, లేదంటే డోక్రా మహిళలు అవ్వచ్చు, ప్రతి రంగాన్ని కూడా అతను న్యాయం చేయాల. అది పక్కన పెడితే అంటే ఆ రోజు చేశాడు. ఆ రోజు ఏంటంటే మీకు ఇది చేస్తాను అది చేస్తాను, ఇప్పుడు తినందే రుచి తెలియదు అన్నట్టు అతను చెప్పిన మాటలు చాలా కమ్మగా తీయగా అనిపించినాయి. సో చాలా తీయగా అనిపించినాయి కాబట్టి ఆ రోజున ప్రజలందరికీ కూడా చాలా తీయని కబుర్లు తీయని మాటలు చెప్పారు. కాబట్టి అబ్బో మా జగన్ అన్న రావాలి, జగన్ కావాలి జగన్ అని చెప్పని చాలా చక్కటి అంశాన్ని కూడా తీసుకొచ్చి మేము ఇంత చేస్తామని చెప్పినప్పుడు వైఎస్ ఒక యువ ముఖ్యమంత్రిగా చేస్తాడు. ఖచ్చితంగా ఒక యువతకి మంచి ఉపాధి కల్పిస్తాడు. ఈ వైఎస్ఆర్సీపీ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అన్నారు. అంటే యువతకి కానీ శ్రామికులకు కానీ రైతులకు కానీ అంటే పార్టీలోనే ఇంత ఇదిగా పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అది ఆ రంగాలకు న్యాయం చేస్తారని భావించిన పరిస్థితిలో ఏ ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో కనీసం ప్రశాంతంగా 3 పూటలా తినే పరిస్థితి లేని సందర్భాలను చూసిన పరిస్థితిలో ప్రజలే నిర్ణయించుకున్నారు ఈరోజు. ఏంటి అంటే ఇతను వస్తే మళ్ళీ మనం ఏమైపోతాం. ఇప్పుడు జనరల్గా ఏ ప్రభుత్వం ఉందనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే
ఇతను బాగాలేదు, ఇతను సరిగ్గా చేయలేదు, సో ఇతనికన్నా బెటర్గా చూసుకుందాం అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి కన్నా దిగువ మధ్యతరగతి కూడా ఆలోచించేది ఏంటి అంటే, ఇతను వస్తే మనం బతకగలమా అంటే, అసలు వేరియేషన్ చూడండి. ఇతను వస్తే మనం బతకగలిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందా, రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలేమో, ఉపాధి దొరకట్లేదు, ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అని అంత దారుణంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. సో అందుకని 160+ అనేది మేము ఎంత ఘంటాపరంగా చెప్తున్నామంటే, ఈ పరిస్థితిలో దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి, ఇప్పుడు మేము ఒక మధ్యతరగతి మహిళలు కదా, ఈ చుట్టుపక్కల జరిగాయని మాకు తెలుస్తాయి. ఎందుకంటే వాలంటీర్ ఎవరైతే పథకాలు తీసుకున్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలుస్తుంది, ఉద్యోగుల ఆలోచన విధానం తెలుస్తుంది, అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలుస్తుంది. ప్రతి రంగానికి దగ్గరగా ఉంటాం కాబట్టి పూర్తి స్థాయిగా మేము 160+ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంటే నవరత్నాలు అనే ఒక అంశాన్ని అయితే వైసీపీ చాలా ఎన్నికలకు ముందు బలంగా ప్రచారం చేసుకుంది. ఈ నవరత్నాలని ఒక భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా అభివర్ణిస్తూ ఈ మేనిఫెస్టో చాలా పవిత్రమైనది అన్నట్టుగా కూడా ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చిన పరిస్థితి. జనసేన పార్టీకి ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో లేదు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, ఇన్ని సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి మేనమేషాలు లెక్కిస్తుంది అన్న కోణంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు జనసేన పార్టీకి సరైన మేనిఫెస్టో ఉందా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి. అసలు జనసేన పార్టీకి ఉన్న సిద్ధాంతాలు ఏ పార్టీకి ఈ రాష్ట్రంలో లేవు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతూ ఆలోచించి 7 సిద్ధాంతాలు పెట్టారు. ఆ సిద్ధాంతాలతో పాటు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, మెరుగైన జీవన విధానం, ఇది మా జనసేన యొక్క సిద్ధాంతాలతో కూడిన రాష్ట్రం ప్రజలు ఉండాల్సిన బాధ్యతగా ఆయన తీసుకున్నారు. అది పక్కన పెడితే, అంటే దాంట్లోనే ఇప్పుడు నేను చెప్పిన 3 అంశాల్లోనే రాష్ట్రం ఎలా ఉండాలనేది ఆయన చెప్పేశారు. నెక్స్ట్ మేనిఫెస్టో అంటే ఇంకా పర్సనల్ ఎజెండాస్, అంటే ఇప్పుడు వర్గాల వారీగా, కులాల వారీగా ఇవన్నీ విడదీసేసి మనం పాలిస్తాం కాబట్టి ఆ ఎజెండాస్ అయితే, పర్సనల్ ఎజెండాస్ ఎప్పుడు జనసేనకు ఉండవు. మీరు గమనించినట్టయితే మేనిఫెస్టోలో ఇప్పుడు మేము కలిసి వెళ్తున్నాం కాబట్టి మా సింగిల్ మేనిఫెస్టో ఏంటి అనేది అడగడంలో అర్థం లేదు. మేము సింగిల్గా వెళ్తే ఖచ్చితంగా మా మేనిఫెస్టో ఏంటనేది తెలుస్తుంది. కానీ కలిసి వెళ్తున్నాం కాబట్టి మా మేనిఫెస్టో మీరు గమనించినట్టయితే 6 మేనిఫెస్టో టీడీపీ ఇస్తే సూపర్ 6 అని, దాంట్లో మీరు గమనించండి, సూపర్ 6లో సిలిండర్స్ అనేది మా 2019లోనే ఉచిత 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. అది సూపర్ 6లో ఉంది. అలానే నెక్స్ట్ మేము 5 ఏదైతే పెట్టామో, అంటే మొత్తం 11 కదా, ఈ 5లో కూడా ముఖ్యంగా పెట్టింది ఏంటంటే రైతులకి, ఏదైతే రైతులకి ఉద్యానవన రైతులు అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా సరే కౌలు రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా సమానంగా, ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళతో సమానంగా ఉండాలి అని చెప్పాము. అలాగే ఉపాధి, యువతకు ఉపాధి సంవత్సరానికి 10 లక్షలు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ చూపిస్తే కనుక యువతకు ఉపాధి కింద సౌభాగ్య పథకం కింద అది పెట్టాము. ప్రతి అంశం కూడా మేము ఎక్కడా కూడా ఇదిగో నీకు ఇంత ఇస్తాను మేమైతే ఏదైతే అంశాలు 5 అంశాలు పరిగణలోకి తీసుకోమని చెప్పని టీడీపీకి చెప్పామో, దాంట్లో ఎక్కడా కూడా పర్సనల్ ఎజెండాస్ లేవు. మీరు గమనించండి, అది పవన్ కళ్యాణ్ గారు కోరుకునేదే అది. రాష్ట్ర భవిష్యత్తు అంటే మౌలిక సదుపాయాల్లో కానీ, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు మనకి పథకాలు ఇమ్మన్నారు. కానీ పర్సనల్గా నీ ఇంట్లోకి వచ్చేసి నువ్వు ఖర్చు పెట్టే ఖర్చులో నేను భాగస్వామి అవుదామని చెప్పలా. ఎక్కడైనా సరే సామూహికంగా జరిగే వాటిలో మెరుగైన విధంగా చెయ్యాలి అని చెప్పారు. కానీ ఎక్కడైనా జరుగుతుందా? అది ఎగ్జాంపుల్గా నేను టీడీపీ సూపర్ 6లో కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, ప్రజలకి ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో మీకు లంచం ఇచ్చి మీ బతుకులు బాగు చేస్తాం. ఈరోజు ప్రజల పరిస్థితి అది. అలా అని ఇప్పుడు ఏంటి, పథకాలు తీసేస్తామో వీళ్ళు పథకాలు తీసేస్తారంట అని చెప్పని వేయరు. ఆ తర్వాత పథకాలు ఇచ్చి అప్పుల పాలు చేసేసినా పర్వాలేదు, పూర్తిగా అభివృద్ధి లేకుండా అప్పుల పాలు చేసేసినా ప్రజలకు ఇష్టమే. కానీ మేము ఇలా అభివృద్ధి చేసి ఇలా పథకాలు ఇస్తాము అంటే మాత్రం కొంచెం నమ్మే పరిస్థితిలో ఉంటారు కదా. అంటే పథకాలు ఏమో మేము ఇలా ఓవరాల్గా చేస్తాం తప్పితే సింగిల్గా ఇంటింటికి ఇచ్చే పరిస్థితి ఉండమంటే ఎవరు వేయరు ఓట్లు. అంటే ఇప్పుడు మీరు లంచం ఇచ్చి ప్రజల్ని, లంచం అనే దానికన్నా కూడా నేను అనేది ఏంటంటే, చెప్పాను కదా, మీ బతుకులు బాగు చేస్తా అని బేరాలు అనుకోవడం ఇంకా అదే కాదండి. నేను ఇంకో పాయింట్ కూడా కోడ్ చేసా, అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అనేది ఒక సామెత ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతిదానికి అప్పు తీసుకొచ్చి ఆ పథకాలని బెనిఫిషరీకి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఎంతకన్నా మేము బెటర్గా ఇస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే ప్రచారం నడుస్తుంది కదా. మళ్ళీ జనసేన
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుందంటే మీరేం చెప్తారు? పరిస్థితి అంటేనండి, ఇప్పుడు కొన్ని అలవాటు చేసినప్పుడు ప్రజలకి అది కొన్ని కంటిన్యూ చేయక తప్పదు. అది కంటిన్యూ చేయకపోతే వాళ్ళు మానసికంగా ఎలా ఫీల్ అవుతారంటే, అమ్మో జగనన్న ఇచ్చాడు, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతారు. కానీ అక్కడ అయ్యో మనం అప్పుల పాలు అయిపోతున్నాం కదా, మన నెత్తి మీద ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద ఓటర్ మీద 2-3 లక్షలు అప్పు ఉంది కదా, ఇది ఎలాగా అనే ఆలోచించే పరిస్థితి ఆలోచించినప్పటికీ కూడా మనకెందుకులే, మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా అని చెప్పి అనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంటే వీళ్ళు ఇస్తున్నారు కదా అప్పులు చేసి, సో నెక్స్ట్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారని చెప్పని అడుగుతున్నారు. ఎస్, అఫ్ కోర్స్ అప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి, కానీ దాంతోపాటు అభివృద్ధి అనేది ఉంటుంది. ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో ఆటోమేటిక్గా మనం అంత అప్పులు చేయాల్సిన పని లేదు. ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ఇన్కమ్ రొటేట్ అవ్వాలి. ఈ రెండు ఆగిపోయినప్పుడు అప్పులకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వంలో ఇన్కమ్ జనరేషన్ ఉందా? ఇన్కమ్ జనరేషన్ ఎక్కడ ఉంది? ప్లస్ ఇన్కమ్ రొటేషన్ లేదు, క్రియేషన్ లేదు, రొటేషన్ లేదు. లేనప్పుడు మరి అప్పులకి వెళ్ళాలి కదా. మేమేమంటున్నామంటే మేము క్రియేట్ చేస్తాము, జనరేట్ చేస్తాము, రొటేషన్ చేస్తాము. ఈ 3 చేయటం వల్ల ఖచ్చితంగా అప్పులకి ఆ స్థాయిగా అప్పులకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉండదు. ఆ వచ్చిన దాంట్లోనే ప్రజలకు సంక్షేమం చూపించే పరిస్థితి ఉంటుందని చెప్పని మేము చెప్తున్నాం.